సమస్య అంతా 1000 కోట్లు. 1000 కోట్ల క్లబ్లో ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరి ఎన్ని మూవీస్ ఉన్నాయి, అవి సౌత్ వాలియా లేకపోతే బాలీవుడ్ వాలియా అని చెప్పేసి తగలబడిపోతున్నారు, కొట్టుకు సస్తా ఉన్నారు. లేకపోతే ఎంత లోకుగా చూసేవారు వాళ్ళు. బాలీవుడ్ వాళ్ళందరూ కలుపుకొని రీజనల్ సినిమాలు అంటారా, రీజనల్ హీరోలు అంటారా మనల్ని. మన వాళ్ళు కొడుతున్నారు, కుంభస్థలాలు కదిలిపోతున్నాయి. అలాగే కొట్టాలి, అలాగే ఉండాలి. ఇండియా పేరు చెప్తే టాలీవుడ్ రావాలబ్బా. ఈ డంగలో పటాను కొంచెం జిమ్మికులు చేసి మ్యాజిక్లు చేసి ఎంటర్ చేసేసారు. సో ఆ లిస్ట్ మనం మాట్లాడుకుందాము. హలో, వెల్కమ్ టు పాన్ ఇండియా మీడియా. ఆనా శ్రీ శ్రీనివాస్. ఇట్స్ షో టైం. ఫస్ట్ డంగల్. ఈ డంగల్ కన్నా ముందు లగాన్ అని ఒక సినిమా తీశారు అమెరికన్ గారు. ఇది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ తో ఉంటుంది, క్రికెట్ కోసం అనమాట. అది ఇండియా అంతా ఒక ఊపు ఊపేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని సంవత్సరాల తర్వాత ఈ డంగల్ అనేది స్పోర్ట్స్ డ్రామాతో తెరకెక్కించారు. ముందు సినిమాలాగే ఇండియా అంతా దుమ్ము దులిపేసింది. బయట దేశాల్లో కూడా రిలీజ్ చేశారు. అంతా కలుపుకుని ఓవరాల్ గా 850 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. అబ్బా, ఇది నిజం. తర్వాత ఆ సినిమాని తీసుకెళ్లి చైనాలో అమ్మేశారు. చైనా వాళ్ళకి ఈ బ్యాక్డ్రాప్ స్పోర్ట్స్ అవడం వల్ల పిచ్చగా నచ్చేసింది. నచ్చేసేటప్పటికి అది ఎక్కడికి వెళ్ళిందంటే 1150 కోట్లు చిల్లరకి వెళ్ళిపోయింది. కానీ మన వాళ్ళకి వచ్చింది అందులో ఏమీ లేదు. 20 కోట్లకు అమ్ముకుంటా 20 కోట్లు జోబులు వేసుకున్నారు. వాళ్ళకే లాభాలు మిగిలాయి. 850 పక్కనే 1100 చిల్లర వేసేటప్పటికి 2000 కోట్లు అని చెప్పేసి స్క్రీన్ మీద. అది కూడా 2000 కోట్లు ఆడలేదు. లిస్ట్ కూడా ఉంది పెద్ద పెద్ద క్రిటిక్స్ దగ్గర. అసలు ఆడింది ఎంతో తెలుసా? 1928 కోట్లు. అక్కడితో ఎండ్ అయిపోయింది. 2000 కోట్లు ఇంతవరకు టచ్ చేసిన మగాడు లేడు. మరి ఎవరు టచ్ చేస్తారని, అదృష్టం ఎవరికి పడుతుంది అనేది మనం వెయిట్ చూడాల్సిందే. నెక్స్ట్ మూవీ బాహుబలి. ప్రపంచం అంతా ఇండియా వైపు చూసేలా చేసిన సినిమా ప్రభాస్ గారు, రాజమౌళి గారు తీసిన బాహుబలి. నిజం చెప్పాలంటే అది మన ఇండియాకు ఒక గర్వకారణమైన మూవీ. అది దాన్ని ఎన్నటికీ మనం మర్చిపోకూడదు, మర్చిపోలేము కూడా. ప్రపంచం అంతా ఇండియా కోసం మాట్లాడుకుంటుంది అంటే సినీ రంగం కోసం ఆ బాహుబలి స్థాపించిన ఒక పునాది. సో బాహుబలి 1850 కోట్ల మార్కును టచ్ చేసింది. ఇంకొక 150 వచ్చి ఉంటుంటే 2000 కోట్లు స్క్రీన్ మీద పడి ఉండేది. మన వాళ్ళంతా కేర్ తీసుకోలేదు ఆ టైంలో. అదే సీరియస్ అయ్యింది. ఎలా అంటే మా హీరో తోపు, మా హీరో తురుమని చెప్పేసి వేసుకుంటున్నారు కదా స్క్రీన్ మీద. అది వాళ్ళకి కలిసి వచ్చింటే మన వాళ్ళు వేసుకోలేదు. 2వ స్థానంలో బాహుబలి ఉంది. 3వ స్థానంలో త్రిబుల్-ఆర్. నిజంగా త్రిబుల్-ఆర్ ఇంకా కలెక్ట్ చేయవలసింది. పాండమిక్ టైంలో, కరోనా టైంలో రిలీజ్ అయింది. అసలు సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సింది. పాపం రాజమౌళి గారు రిక్వెస్ట్ చేసుకుని అన్ని సినిమాల్లో కూడా ఆఫ్ చేయించి ఆ సినిమా రిలీజ్ చేద్దామని చాలా ప్రయత్నాలు చేశారు. కాదు ప్రెస్టేజెస్ కూడా. ఎందుకంటే బాహుబలి ఎక్కడికో వెళ్ళినప్పుడు త్రిబుల్-ఆర్ ఇంచుమించు అదే రేంజ్ లో వెళ్ళాలి. వెళ్ళకపోతే అది ఆయనకి మనకి కూడా బ్యాడ్ నేమ్. సో ఏం చేశారంటే ఆయన సంక్రాంతికి రిలీజ్ చేస్తే లిగుస్తుంది అనుకున్నారు. ఈ లోపల కరోనా ఎక్కువ అవడం వల్ల దాన్ని మళ్ళా మార్చికి పోస్ట్పోన్ చేసుకున్నారు. అప్పుడు కూడా కరోనా తగ్గుతున్న మూమెంటే కానీ కరోనా పూర్తిగా నిర్మూలన అయిపోయిందని వార్తలు ఏమీ లేవు. త్రిబుల్-ఆర్ ఎంత కలెక్ట్ చేసిందంటే 1375 కోట్లు కలెక్ట్ చేసింది, ఇంక్లూడ్ జపాన్తో. 4వ ప్లేస్ లో ఉన్నది కల్కి. నిజంగా కల్కి 2000 కోట్లు టచ్ చేయవలసిన సినిమా అది. కానీ ప్రొడ్యూసర్స్, మేకర్స్ పొరపాట్లు చేయడం వల్ల, కరెక్ట్ గా ప్రమోషన్ చేయకపోవడం వల్ల అది 1300 కోట్ల దగ్గర ఆగిపోయింది. కల్కి 1300 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. 5వ ప్లేస్ లో కేజీఎఫ్ 2. యాష్ గారు నటించిన కేజీఎఫ్ 2 భలే ఉంటది సినిమా. అదొక రకమైన ఫ్లోలో వెళ్ళిపోతుంటది. నాకు కూడా చాలా ఇష్టం ఆ సినిమా. కేజీఎఫ్ 1 చూసిన తర్వాత భలే ఉందిరా సినిమా అనుకుంటే కేజీఎఫ్ 2 కూడా వచ్చింది. భలే ఉంటది. కన్నడ ఇండస్ట్రీలో 100 కోట్ల క్లబ్బే లేదు కేజీఎఫ్ 2 వచ్చే వరకు. అలాంటిది యాష్ గారికి ప్రశాంత్ నీల్ గారు 1250 కోట్ల గిఫ్ట్ ఇచ్చారు. యాష్ గారికి మరుపురాని సినిమా అవుతుంది, మర్చిపోలేని సినిమా అవుతుంది. అది ఒక మైల్ స్టోన్ ఆయనకి. బాలీవుడ్ వాళ్ళు యాష్ గారిని ఏమని పిలుస్తారో తెలుసా? మోన్ స్టార్ అంటారు. భలే పేర్లు పెడతారబ్బా బాలీవుడ్ వాళ్ళు. యాష్ గారికి మోన్ స్టార్ అంటారు. జూనియర్ ఎన్టీఆర్ కి మ్యాన్ ఆఫ్ ద మాస్ అంటారు. మంచి మంచి పేర్లు ఇస్తుంటారు, మంచి మంచి గిఫ్ట్లు ఇస్తుంటారు. ఇంకా 6వ స్థానంలో బాలీవుడ్ భాష కింగ్ షారుఖ్ ఖాన్ జవాన్ ఉంది.
పర్ఫెక్ట్గానే ఉంది. ఒక 10-20 కోట్లు అటు ఇటులో ఉన్న 1150 కోట్లతో షారుఖ్ ఖాన్ది 6వ ప్లేస్లో ఉంది. 7వ ప్లేసు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పఠాన్ ఉంది. ఈ పఠాన్కి జిమ్మిక్లు మ్యాజిక్లు చేశారని ప్రపంచం అంతా తెలుసు. నిజానికి షారుఖ్ ఖాన్ గారికి ఈ పఠాన్ రాకముందు 500 కోట్ల డబ్బు కూడా లేదు. ఆయన కేవలం ఒక 250-300 ఈ దరిదాపుల్లోనే ఉండేవారు ఆయన. అలాంటి ఒకేసారి 1000 కోట్ల క్లబ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 900 చిల్లర వచ్చేటప్పటికి ఏం చేశారంటే ముందు నుంచే 50, 60, 70 పెంచుకుంటూ వెళ్ళారు. ఆ పెంచుకుని 900 చిల్లరకు వచ్చి ఆగితే దానికి ఒక 100 కలిపేసి 1050 అన్నారు. ఈ క్రిటిక్స్ ఐ డోంట్ నో వై దే లైక్ డూయింగ్ దిస్. ఐ డోంట్ నో, రియల్ ఐ డోంట్ అండర్స్టాండ్. సో అది కూడా 1000 కోట్ల క్లబ్ లిస్ట్ లో చేరిపోయింది. 8వ ప్లేస్ లోకి వచ్చి ఎవరు వేశారంటే అల్లు అర్జున్ గారు. పుష్పరాజ్ బిల్కుల్ చుకేగానే చాలా అంటాడు. బాలీవుడ్ లో పుష్పకి ఏ విధంగా ఉందంటే మానియా టాప్ లెవెల్లో ఉంది. మన అదృష్టం ఏంటంటే మంచి మంచి తోపు తురుము డైరెక్టర్లు అందరూ మనకు ఉండడము, మన గడ్డ మీద పుట్టడం మనం చేసుకున్న అదృష్టం అది. హీరోలైనా సరే, డైరెక్టర్లు అయినా సరే. ఇంకా 9వ ప్లేస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది రామ్ చరణ్. గేమ్ చేంజర్. ఏ మాత్రం శంకర్ గారు మిస్టేక్లు చేయకుండా ఆయన పాత సినిమాలు ఉన్నట్టే ఆయన తీసారే అనుకో, 1000 కోట్లు ఏం కర్మ, 1500 కోట్లు వెళ్ళినా ఆశ్చర్యపోవలసిన పని లేదు. 9వ బెర్త్ ఆయన కన్ఫర్మ్ చేసుకున్నారు 1000 కోట్ల క్లబ్కి. ఇంకా 10 రాజాసాబ్. ఇంతవరకు ఒక ఫైట్ కూడా ఓడిపోయింది లేదు, ఇక మీదట కూడా ఓడిపోను. अभी तक एक फाइट भी हारा नहीं, रिकॉर्ड चेक कर लो, अभी हारेगा नहीं. ప్రభాస్ ఆయన 10వ నెంబర్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకు. చూద్దాం మరి ఏం జరగబోతుందో.